నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి, దాన్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు వీళ్ళు, ఎన్ని రకాలుగా దాన్ని ప్రజల్లోకి ఒక విషాన్ని ఎక్కించేటటువంటి తరహాలో మార్చి మరి పంపిస్తున్నారు. ఇవన్నీ చూసిన తరువాత నిజంగా అమరావతికి నంబర్ 1 ద్రోహి ఎవరు అన్నప్పుడు కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకసారి ఆ ప్రశ్నలు చూసిన తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఒకసారి ప్రశ్నలు ఇవ్వండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. సీమ ఎత్తిపోతల పథకానికి సమాధి కట్టేసి అమరావతిలో నిత్యం ఎత్తిపోతల పథకాలతో నీళ్ళెత్తిపోస్తున్న ద్రోహి ఎవరు? క్వశ్చన్ నెంబర్ 2. 2018 నాటికే తొలి దశ అమరావతి నిర్మాణం పూర్తి చేస్తానని జీవో ఇచ్చి నమ్మించి మోసం చేసిన ద్రోహి ఎవరు? క్వశ్చన్ నెంబర్ 3. భూములిచ్చిన రైతులకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఓల్డేజ్ హోములు పెడతానని నమ్మించి మోసం చేసిన ద్రోహి ఎవరు? క్వశ్చన్ నెంబర్ 4. ఈ 11 ఏళ్లలో చిన్నపాటి వర్షానికే చెరువుల్లా మారే తాత్కాలిక భవనాలు కట్టి 100 కోట్లు దోచేసిన ద్రోహి ఎవరు? క్వశ్చన్ నెంబర్ 5. భూములిచ్చిన రైతులకు శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో రెసిడెన్షియల్ ప్లాట్లు విసిరి కొట్టిన ద్రోహి ఎవరు? క్వశ్చన్ నెంబర్ 6. శ్మశానాలు, చెరువుల్లో ప్లాట్లిచ్చి రామారావు అనే రైతు గుండె పగిలి చచ్చిపోయేలా చేసిన ద్రోహి ఎవరు? క్వశ్చన్ నెంబర్ 7. అమరావతిలో కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 180 కోట్లు లెక్కన కాంట్రాక్ట్ ఇచ్చి దోచేస్తున్న ద్రోహి ఎవరు? క్వశ్చన్ నెంబర్ 8. శాశ్వత భవనాల పేరుతో అంచనా వ్యయం భారీగా పెంచేసి 1000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ద్రోహి ఎవరు? క్వశ్చన్ నెంబర్ 9. అమరావతిలో ఇటుక పేర్చకుండానే, బస్తా సిమెంట్ ఖర్చు కాకుండానే 18 నెలల్లో 47,000 కోట్లు కేవలం అమరావతి పేరు మీద అప్పు చేసిన ద్రోహి ఎవరు? క్వశ్చన్ నెంబర్ 10. అమరావతిలో పిచ్చి మొక్కలు పీకడానికి, వరద నీరు ఎత్తిపోయడానికి 100 కోట్లు తగలేస్తున్న ద్రోహి ఎవరు? ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే అమరావతిలో నంబర్ 1 ద్రోహి, అమరావతికి ద్రోహం చేస్తున్న నంబర్ 1 వ్యక్తి ఎవరనేది చాలా క్లియర్గా మనకు అర్థమైపోతుంది. రైట్. ముందుగా మనం శంకర్ గారితో మాట్లాడదాం. శంకర్ గారు, ఒక విషయం చెప్పండి సార్. నిజంగా అమరావతిలో ఇప్పుడు ఎలాగో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు, అమరావతిలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారా లేదా? అమరావతిలో రిజర్వాయర్లు మునిగిపోకుండా రిజర్వాయర్లు కడుతున్నారా లేదా? అమరావతికి వరద ముంపు నివారణకు 8,000 కోట్లు ఖర్చు అవుతుందని వరల్డ్ బ్యాంక్ తన రుణ డాక్యుమెంట్లో పేర్కొందా లేదా? పిచ్చి మొక్కలు పీకడానికే ఇంకా 100 కోట్లు ఖర్చు పెడుతూ 34,000 ఎకరాల్లో ఇంకా పిచ్చి మొక్కలు ఆగాల్సి ఉంది, క్లీన్ చేయాల్సి ఉందని మంత్రి నారాయణ గారు చెప్పారా లేదా? నీళ్లు తోడడానికి మొన్నటికి మొన్న 450 కోట్లు కేటాయించారా లేదా? ఇవి కాకుండా వాగులు, వంకలు, శ్మశానాల్లో రైతులు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకు ప్లాట్లు ఇస్తున్నారా లేదా? ఇవన్నీ వాస్తవాలా, అవునా కాదా? ఈశ్వర్ గారు నమస్కారం. మీతో పాటు ప్యానలిస్టులకు కూడా నమస్కారం. అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. అమరావతి విషయంలో నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ గురించి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో అంతగా గుండెలు బాధేసుకుంటున్న తీరు ఎందుకో అర్థం కావట్లేదు. నిజానికి అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం చెప్పారో ఇప్పుడు అదే మాట కట్టుబడి ఉన్నారు. ఎప్పుడైనా ఒక నాయకుడు మాట కట్టుబడి ఉంటే మాట కట్టుబడినందుకు జనం కూడా హర్షిస్తారు. ఆ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు, ఎవరైనా మాట దాట వేయకుండా చెప్పిన మాట మళ్ళీ మరోసారి మాట మార్చేయకుండా సాగుతున్నారు అని ఆయన్ని అభినందించాలి. కానీ ఆయన మాట కట్టుబడి ఉన్నందుకు కొంతమంది ఇప్పుడు కలవరపడుతున్నారు. ఆయన మాట కట్టుబడి ఉన్నందుకు కలవరపడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది అంటే, మీరు చెప్పినట్టుగా ఈ 10 ప్రశ్నల్లో చేసినట్టుగా ఎత్తిపోతల పథకాలకి ఎట్లా వృధా ఖర్చు చేస్తున్నారు కళ్ళెదురుగా కనిపిస్తుంది. ఎంతగా అంటే ఈశ్వర్ గారు 2017-18 మధ్యలో అదే కొండవీటు వాగు మీద 5,400 క్యూసెక్కుల నీటిని, వరద నీటిని అమరావతి నుంచి ఎత్తి కృష్ణానదిలో పోసేదాని కోసం 220 కోట్ల రూపాయలతో ఒక లిఫ్ట్ స్కీమ్ కట్టారు. 220 కోట్లు 7 ఏళ్ల క్రితం కట్టారు. ఇప్పుడు మళ్ళీ రెండో లిఫ్ట్ స్కీము 8,400 కోట్ల రూపాయలు. ఈ లిఫ్ట్ స్కీమ్ కి ఏకంగా 540 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే 7 ఏళ్లలో ఒక్కసారిగా ఖర్చుని 300 కోట్ల రూపాయలు పైగా పెంచేసే రీతిలో లిఫ్ట్ స్కీముల నిర్మాణం జరుగుతుంది. మీరన్నట్టుగా కొండవీటు వాగు వెడల్పు చేయడానికి, 3 రిజర్వాయర్లు కట్టడానికి, ఇతర మొత్తం వరద నివారణకి ఎన్ని వేల కోట్లు అవుతుందో వరల్డ్ బ్యాంక్ వేసిన అంచనాలని మించిపోయి కూడా ఖర్చు అయ్యే అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది ఈ లెక్కలు చూస్తుంటే. ఎందుకంటే 222 కోట్లతో మొదటి లిఫ్ట్ కట్టి ఇప్పుడు రెండో లిఫ్ట్ని 530 కోట్లకి పెంచారంటే ఈ పెంచిన మొత్తం ఖర్చు చూస్తుంటేనే ఏ రీతిన ఆ అంచనా వ్యయాలు పెరుగుతున్నాయో, ఏ రీతిన ఈ లిఫ్ట్ స్కీములు, ఎత్తిపోతలు, అదేవిధంగా వరద నివారణ చర్యలు వీటన్నిటికీ ఖర్చు పెట్టబోతున్నారో మనకి ఇట్టే అర్థమవుతోంది.
అయితే ఇప్పుడు ఇంతగా కలవరపడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏం కనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి తన మాట మీద నిలబడ్డారు కాబట్టి, తన మాటని ఇప్పుడు ప్రస్తావించారు కాబట్టి, ఈ మాట వల్ల సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో చంద్రబాబు నాయుడు అండ్కో మళ్ళీ భారీగా భూములు సేకరించే ప్రయత్నానికి పూనుకున్న తరుణంలో అక్కడ రైతుల నుంచి వస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఆల్రెడీ సార్, ఒక విషయం చెప్పండి. మొదటి దశ భూసేకరణ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, నా ముఖం చూసి ఇచ్చారు 34,000 ఎకరాలు అని అన్నారు. రెండో దశ వచ్చేటప్పటికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖం చూడకుండా క్వశ్చన్లు వేస్తున్నారు? వాళ్ళు ముఖాన్ని అడిగేస్తున్నారు ఎందుకు? మీరన్నట్టు చంద్రబాబు రెండో దశ ల్యాండ్ పూలింగ్ రైతుల దగ్గరే కాదు, ఫస్ట్ పేజ్ లో భూములు ఇచ్చిన రైతుల దగ్గర కూడా ముఖం చూపించలేకపోతున్నారు. రామారావు స్వయంగా మంత్రి కార్యక్రమంలో చనిపోతే కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గానీ ఆయన తనయుడు కానీ వీళ్ళు పైగా రోజు అదే మందడం రోడ్డు మీదుగా సెక్రటేరియట్కి వెళ్తున్నారు. ఆ దారిలో 10 నిమిషాలు ఆగి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ముఖ్యమంత్రి మాట విని భూములు ఇచ్చి ఆ భూముల కోసం ఇప్పుడు ఆందోళన చెంది చనిపోయిన రైతుకి కనీసమైన ఆ కుటుంబానికి ఆత్మతృప్తైనా కలిగేది, ఆయన ఆత్మకైనా శాంతి కలిగేది ఉంటేదంటే. కానీ ఇప్పుడు కనీసం మొదటి ఫేజ్లో భూములు ఇచ్చిన రైతుల్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ రైతుల దగ్గరికి కనీసం వెళ్ళడానికి కూడా ఆయన ముఖం చూపించలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు ఆ సెకండ్ ఫేజ్ లో రైతులు ప్రశ్నిస్తున్నారు, రేపు మళ్ళీ ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా భవిష్యత్తు ఏంటి, గ్యారంటీ రాసి ఇవ్వండి అని అంటున్నారు. అంటే నారాయణ చెప్తున్నారు, మేము 3 ఏళ్లలో పూర్తి చేస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి, ఈ ప్రాజెక్ట్ కి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఆర్థిక వనరులు లేవు, ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాదు అని చెప్తున్నారు. వీళ్ళు గుండెలు బాధేసుకుని కలవరపడే బదులు ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి చూపించాలి కదా. పూర్తి చేస్తామని చెప్పి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసే బదులు పూర్తి చేసి చూపించాలి. సీడ్ యాక్సెస్ రోడ్డే ఇంకా అమరావతికి కనెక్షన్ రోడ్డే పూర్తి చేయలేదు. మీరు ఈ రోజు అమరావతికి వెళ్ళే సీడ్ యాక్సెస్ రోడ్డు గతంలో వెంకటపాలెం దగ్గర ఆగిపోతే ఇప్పుడు ఒక 200 మీటర్లు ముందుకు వచ్చింది. ఆ ముందుకు వచ్చిన రోడ్డు ఎన్ని వంకరలు తిరుగుతుందో చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. అంతగా వంకరలు తిరుగుతూ ఉన్నటువంటి ఈ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంటే అసలు కనెక్షన్లే లేనటువంటి నగరాన్ని మూడేళ్లలో ఈ గ్రోత్ ఏం చూడలేమా? అమరావతి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి కలల రాజధాని ఏది 3 ఏళ్లలో కనపడదా? రానున్న 3 ఏళ్లలో 20 నెలలు దాటింది ఈశ్వర్ గారు. 20 నెలల కాలంలో చూస్తే కీలకమైనటువంటి, ఎప్పుడైనా రాజధాని అంటే రోడ్లు వేశారు, ఇతర కనెక్షన్ ఇచ్చారు, ఇదంతా ఒక భాగం. అయితే అత్యంత కీలకమైంది చంద్రబాబు చెప్పినట్టుగా ఐకానిక్ టవర్స్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు. ఈ ఐకానిక్ టవర్స్ ఈ రోజు కూడా పునాదులే ఉన్నాయి. ఇప్పుడు తుఫాన్ వచ్చిందని చెప్తున్నారు. ఆ తుఫాను గనక అమరావతిలో వర్షం వస్తే మళ్ళీ ఆ పునాదులు మునిగిపోయే ప్రమాదం ఉంది. ఆ పునాదుల నీళ్లలో మళ్ళీ నీరు చేరడం అనివార్యం ఇప్పుడు వర్షాలు వస్తే. కాబట్టి ఆ పునాదులే ఇంకా పైకి లేవలేనప్పుడు ఎప్పుడు పునాదులు 2018 కాలం నాటి పునాదులు. 7 ఏళ్ల తర్వాత మధ్యలో 5 ఏళ్ళు పోయినా మధ్యలో 3 ఏళ్ల కాలంలో చంద్రబాబు కాలంలో కూడా పునాదుల నుంచి పైకి లేనటువంటి ఆ సెక్రటేరియట్, ఆ హైకోర్టు, ఆ ఐకానిక్ టవర్స్ ఇవన్నీ ఇక మిగిలిన 2.5 ఏళ్లలో పూర్తి చేసే అవకాశం ఎంత మేరకు అన్నది ప్రశ్నార్థకం. మీరు చెప్పినట్టుగా ఇందాక 47,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. అది అప్పులు కూడా కొత్త రకరకాల పేర్లు, రుణ సమీకరణ అంట. ల్యాండ్ పూలింగ్ అలవాటు అయిపోయి బహుశా లోన్ పూలింగ్ అని పేరుతున్నారేమో. కానీ ఈ రోజు అయితే ఏకంగా ఈనాడు పత్రికలో రుణ కూడా కాదు, అక్కడ ఆర్థిక సహకారం అందించింది నాబార్డ్ 7,300 కోట్లు అని రాసింది. ఆర్థిక సహకారం అంటే ఏమైనా మరి వాళ్ళే వచ్చి అడుక్కొని మరీ ఇచ్చినట్టుగా ఉంది నాకైతే. అదే ఆర్థిక సహకారం అట. మనకు రాజధాని లేదు, మీరు కట్టుకోండి, మేము డబ్బులు ఇస్తున్నామని వాళ్ళు ఆర్థిక సహకారం చేసినట్టుగా. అంటే ఒక అప్పులు తెస్తూ అప్పుల మీద అప్పులు పోగేస్తూ అప్పులు ఏం చేస్తారో ఇప్పటి వరకు స్పష్టత లేకుండా రాజధాని విషయంలో ఇంకా కనీసం పునాదులు కూడా లేవలేనటువంటి వాళ్ళు రాబోయే 2 ఏళ్లలో 2.5 ఏళ్లలో నిర్మించేస్తారని అమరావతి రైతులు కూడా నమ్మట్లేదు ఈశ్వర్ గారు. అమరావతి ప్రాంత రైతులు నమ్మట్లేదు. అందుకని ఇప్పుడు మంత్రుల్ని ప్రశ్నిస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు, ఆవేదనతో గుండె పగిలి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ పరిస్థితి అమరావతిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రైతులంతా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఇప్పుడు అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేసిన అమరావతి రైతులు ఎవరు ఆందోళన చెందట్లా. తెలుగుదేశం పార్టీ నేతలు కలవరపడుతున్నారు. చాలా క్లియర్ మనకి ఇక్కడ. అంటే అమరావతి రైతులకి ఈ ప్రభుత్వం ఉన్నా ఈ అమరావతి పూర్తి చేసే అవకాశం లేదు అనే ఒక అంచనాకు వస్తున్నట్టుగా అనుమానించాల్సి వస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే. చాలా చక్కగా చెప్పారు సార్.